హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? అందరికీ నమస్తే అండి. నేను మీ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన దివ్యాంగులందరి కోసం ఒక గొప్ప సదవకాశాన్ని తీసుకొని వచ్చానండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరైతే ఈ అవకాశం ఏంది? ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? మరి క్వాలిఫికేషన్ ఏంది? మరి మనం ఏమైనా వాళ్ళకి డబ్బులు పే చేయాలా? ఏజ్ ఎంత ఉంటుంది? ఇలాంటి అన్ని విషయాలు మీతో డిస్కషన్ చేస్తాను. మరి అడ్రస్ కూడా చెప్తాను, ఫోన్ నెంబర్లు ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మన దివ్యాంగులందరి కోసం అందరూ బాగుండాలని అనుక్షణం తాపత్రపడుతుంటాను ఫ్రెండ్స్. ఇది మాత్రం వాస్తవం, ఫేక్ న్యూస్ చెప్పను. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాతే వీడియో జోలికి వస్తానన్నమాట. ఎందుకంటే మన దివ్యాంగులు చాలా బాధలు పడుతున్నారండి. రీవెరిఫికేషన్లని, పింఛన్ లేక, స్లాట్లు పనిచేయక, క్లోజ్ అయిపోయినాయి అని ప్రతి నిమిషము నాతో చక్కగా బాండింగ్ ఉన్నానన్నమాట మన దివ్యాంగులందరికీ. అది ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్రతి వాళ్ళు నా సోదరి మళ్ళందరికీ నేను నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను, ఒక చిన్న మాట సహాయం, ఒక వీడియో, కానీ వాళ్ళు చూపించే ప్రేమ అభిమానము అబ్బా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్క లైక్ చేయండి, హైప్ చేయండి. మన వీడియోస్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మందికి షేర్ చేస్తారంట. అట్లాగే షేర్తో పాటు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆల్ అనే సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రో రెడ్డిస్ ఫౌండేషన్ అండి. రెడ్డి ఫౌండేషన్ అంటే చాలా ట్రస్టెడ్, అవునా కాదా? అలాంటి వాళ్ళు మన దివ్యాంగుల కోసమని చక్కగా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్. ఇది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి పాస్ అవ్వ ఉండాలి. మన దివ్యాంగులు ఎక్కడి నుంచి అయినా కానీ ఒక 10వ తరగతి, మినిమం 10వ తరగతి కనుక పాస్ అయినట్టయితే చక్కగా వీళ్ళు తీసుకొని ఒక 2 months కోర్సు ఉంటుందండి. ఈ కోర్సు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఉండడానికి షెల్టరు, భోజనం ఖర్చులు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, నేర్పించడం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఫ్రీగా నేర్పిస్తామని నేను ఆ మేడం గారితో మాట్లాడాను. చాలా చక్కగా మాట్లాడారు. ఒకవేళ 4 వాకర్స్ ఉంటే అవి బిల్డింగ్లు కొన్ని పైన ఉంటాయి కదా, ఎట్లా మేడం అని అడిగాను. మీరు ఏం టెన్షన్ పడబాకండి మొదలత మేడం గారు, మాకు కింద నుంచి లిఫ్ట్ ఉంది, 4 వాకర్లు కూడా మేము తీసుకుంటాము, ఈజీ యాక్సెస్ ఉంది రావడానికి. చక్కగా వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు కదండి, చాలా మందికి మేము ట్రైనింగ్ ఇచ్చినాము. ఈ బాధలన్నీ మేము ఫేస్ చేసినాం కాబట్టి వాళ్ళకి ఇంత కూడా బాధ కలగకుండా మేము చూసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఓన్లీ డిజేబుల్ పర్సన్స్ కోసం మాత్రమే చేస్తున్నారండి. ఇది చాలా సంతోషదగ్గ విషయం అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. అట్లాగే చెవిటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థోపెడిక్ వాళ్ళకి, లోకోమోటర్ వాళ్ళకి, చెవిటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఓకేనా? అట్లాగే కంపల్సరీగా ఒక కండిషన్ పెట్టారండి, ఫోన్ ఉండాలంట. ఫోన్ ఉండాలి మేడం గారండి, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి, అప్పుడు ఫోన్ ఉండాలి కదా. కాబట్టి ఫోన్ ముందు నుంచే మ్యాండేటరీగా పెట్టాము, వాళ్ళకి ఫోన్ ఉండాలి అని. చక్కగా వాళ్ళు సర్టిఫికేట్, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేయరండి, వీళ్ళు జాబును కూడా ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ అట్రాక్ట్ అయ్యింది నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైనా కానీ ట్రైనింగ్ ఇస్తారు, అయిపోయింది పొండమ్మ అంటారు. కానీ ఈ గ్రో రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు మాత్రము మిమ్మల్ని అట్లా వదిలేయలేదండి. చక్కగా సర్టిఫికెట్ ఇస్తూ మీకు జాబును కూడా కల్పిస్తున్నారు, ఫ్రీగా నేర్పిస్తున్నారు, జాబును కూడా చూపిస్తున్నారు అనమాట హైదరాబాద్ చుట్టుపక్కల. ఓకేనా? ఏజ్ లిమిట్ వచ్చి మెయిన్ పాయింట్ ఏజ్ లిమిట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు, 30 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. వీళ్ళని మాత్రమే మేము తీసుకుంటాం మేడం గారని పదే పదే చెప్పినారనమాట. ఓకేనా? అర్థమవుతుందా? 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్. క్వాలిఫికేషన్ 10th, మినిమం 10th ఉండాలి, 10th పాస్ అయ్యి ఉండాలి.
ఓకేనా, 10th అబోవ్ ఇంటర్ ఉన్నా డిగ్రీ ఉన్నా ఎంత ఉన్నా కానీ తీసుకుంటారు వీళ్ళు. ఓకేనా, వీళ్ళు ఏమేమి శిక్షణ నైపుణ్యాలు ఏమిస్తారు మేడం గారండి అని నేను అడిగితే, మేము చక్కగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తామండి, కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్పిస్తాము, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పిస్తాము, ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంటర్వ్యూ మనం చేయాలంటే ఎట్లా మాట్లాడాలి అనేది నేర్పిస్తారు. కొంతమంది కంప్యూటర్ టచ్ ఉండదు, అది కూడా మేము నేర్పిస్తాము, డెవలప్మెంట్ పర్సనాలిటీ అవి కూడా నేర్పిస్తాము అని చాలా చక్కగా మాట్లాడారు. ఇవన్నమాట, ఇవన్నీ నేర్పిస్తారు ఈ ఫౌండేషన్ తరఫున. మరొచ్చి ముఖ్య గమనిక, నాకు ఇంకొక హ్యాపీ అయిన విషయం ఏమిటంటే, మనం వెళ్ళలేకపోయాము, మన ఏజ్ ఎక్కువగా ఉంది. కొంతమంది అడుగుతారా 30 సంవత్సరాలు వాళ్ళు మాత్రమేనా మేడం, మేము మనుషులం కాదా అని. అంటే వెయిట్, మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాను మేడం గారితో మాట్లాడే అనమాట. ఏమిటంటే అది, మన దివ్యాంగులు ఎవరైనా కానీ మీకు ఏజ్ ఎక్కువ అయిపోయి ఉండొచ్చు, కానీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, 30 బిలో ఉన్నోళ్ళకి మీరు గనక రెఫర్ చేస్తే, నేను ఇప్పుడు ఫోన్ నెంబర్లు ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చి పలానా చోట వికలాంగులకు ఫ్రీగా నేర్పిస్తున్నారు, జాబ్ ఆపర్చునిటీ ఉండి ఉద్యోగాలు వాళ్లే చూపిస్తున్నారు అని మీరు గనక చెప్పగలిగి ఆ క్యాండిడేట్ని అక్కడికి పంపించగలిగితే ఒక్క రిఫరల్ కింద 300 రూపాయలు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇట్లా ఫోన్ చేసి అట్లా పంపించగానే ఎవరు ఫ్రెండ్స్, వెయిట్, ఇక్కడ ట్విస్ట్ ఉంది. అదేంటి అనుకుంటున్నారా? మీరు ఫోన్ చేస్తారు, వీళ్ళకి ఇస్తారు, అక్కడ పంపిస్తారు, వాళ్ళు అక్కడ స్టేబుల్గా 10 days అయినా ఉన్న తర్వాత 10 days తర్వాత మీకు ఆ 300 పంపిస్తారు. మీరు ఎంతమందినైనా పంపించండి, 10 మందిని పంపిస్తారా, 4గురిని పంపిస్తారా, 3గురిని పంపించిన ఒక క్యాండిడేట్ రిఫరల్కి 300 రూపీస్ ఇస్తారు. ఇది మంచి విషయం కదా. కొంతైనా మనం ఉన్న చోట ఉండి ఫలానా దివ్యాంగుల్ని ఫలానా చోటికి పంపిస్తే 300 రూపాయలు 10 days వాళ్ళు అక్కడ నికరంగా ఇట్లా వెళ్ళి మళ్ళీ అట్లా వచ్చేస్తే కుదరదండి, అట్లాగే ఇవ్వలేరు. వాళ్ళకంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మరి వాళ్ళ రూల్స్ ప్రకారమే 30 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు చక్కగా వెళ్ళి జాబులు చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, సర్టిఫికెట్ తీసుకోవచ్చు, మీ ఉద్యోగాలు ఓకే. మరి 35 సంవత్సరాలు ఉన్న దివ్యాంగులు వాళ్ళ పరిస్థితి ఏందండి? వాళ్ళు ఎలిజిబుల్ కాకపోయినా ఇట్లాగైనా రెఫరల్ కింద వాళ్ళని పంపించు. ఒక ఇద్దరిని పంపించినా కానీ 600 వస్తాయి కదండి, ఎందుకు వదులుకోవాలి? మీకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పే ఈ నెంబర్లకి ఫోన్ చేసి అక్కడ కనుక మన దివ్యాంగులు చక్కగా వాళ్ళు ఉండడానికి తినడానికి అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు, మళ్ళీ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ ఉండి ఉద్యోగాలు కూడా చూపిస్తున్నారు. 10th బేసిక్ మీద అన్నీ నేర్పించి మన దివ్యాంగులు, ఎస్పెషల్లీ వికలాంగులు అంటేనే చిన్న చూపు అనుకోండి, అలాంటి దానికి కూడా వీళ్ళు చక్కగా మన దివ్యాంగులకు కూడా గౌరవంగా బతకడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తున్నారు. అవునా కాదా? అలాంటి మంచి సదవకాశాన్ని వచ్చిందాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే హైదరాబాద్లో మెహదీపట్నంలో ఉంటుంది ఈ స్కిల్ డెవలప్మెంట్, గ్రో రెడ్డి ఫౌండేషన్స్ స్కిల్ డెవలప్మెంట్ది. ఓకేనా? మీరు నేను చెప్పే ఈ ఫోన్ నెంబర్లు కనుక ఫోన్ చేసినట్టయితే మేడం గారు మీ ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. గ్రో రెడ్డిస్ ఫౌండేషన్, మెహదీపట్నం, హైదరాబాద్. సెల్ నెంబర్ వచ్చేసి 9985987773. మరొకసారి నంబరు 9985987773. ఈ నంబర్ ఒకటి. మరొక నెంబర్ రాసుకోండి, 9154321695. ఈ నంబర్ ఒకటి. మరొకసారి ఈ నెంబర్, సెకండ్ నెంబర్ 9154321695. ఈ నంబర్ని మీరు చక్కగా రాసుకొని మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఈ నంబర్లకి 2 నంబర్లో ఫోన్ చేయండి. మేడం గారు రెస్పాన్స్ ఇస్తారు. చక్కగా మాట్లాడారు. నేను మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. జాబ్స్ ఉండాలి కదండి, మనం మినిమం జాబ్ ఉండాలి. మనం గౌరవంగా బతకాలంటే ఇప్పుడు చూడండి, దివ్యాంగులకి ఆ వెరిఫికేషన్, ఈ వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అని చెప్పి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ పెన్షన్తో పాటు మనకు కొంచెం జాబ్ ఉంటే బాగుంటుంది, మనం హ్యాపీగా బతకడానికి, మన జీవితాన్ని మనం సక్రంగా లైఫ్ లీడ్ చేయడానికి. ఓకేనా?
హైదరాబాదు మెహదీపట్నంలో గ్రో రెడ్డిస్ ఫౌండేషన్ మనకి దివ్యాంగులకి పూర్ వాకర్స్ అయిన ఎటువంటి శారీరక లోపాలు ఉన్నా కానీ చక్కగా ట్రైనింగ్ ఇచ్చి జాబులు కల్పిస్తారు. మీకు ఎనీ డౌట్ ఎంక్వైరీ నెంబర్స్ కాంటాక్ట్ మేడం గారికి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ పైన కూడా నంబర్లు ఇస్తాను. మరి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరొక చక్కని వీడియోతో నేను మీ ముందుంటాను. అనుక్షణం మన దివ్యాంగులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లతా రియాలిటీ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుందండి. ఎక్కడున్నా కానీ మన దివ్యాంగులు బాగుండాలి అని. ఓకేనా, మంచి మంచి ఆపర్చునిటీతో మనకి యూజ్ అయ్యే కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మన వీడియోస్ని. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.